ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీలకి ఇవ్వాలని నిర్ణయించింది. ఇది పేద ప్రజలకి వైద్యం అందకుండా చేయడం, అలాగే పేద ప్రజలకి విద్య అందకుండా చేయడం తప్ప మరొకటి కాదు. ఇది పీపీపీ పేరుకి పీపీపీ తప్ప ఇది పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం తప్ప రెండోది కాదు. దీనికి మన రాష్ట్రంలోనే అనేక అనుభవాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి గంగవరం పోర్టు. ఉదాహరణకి అది నిర్మించిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పనే అగ్రిమెంట్ ఉంది. కానీ ఈరోజు దాన్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. భవిష్యత్తులో మెడికల్ ఇలా పీపీలకు ఇవ్వటం అని అంటే మాత్రం చాలా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టాం, చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. కార్పొరేట్ హాస్పిటల్లో అందరికీ వైద్యం అందిస్తామని చెప్పి అంటున్నారు. ఈరోజు కేజీహెచ్కి వెళ్ళి చూడండి ఎంత కిటకిటలాడుతుందో, ఎంతమంది పేదలకు వైద్యం అక్కడ దొరుకుతుంది. అలాగే పేద విద్యార్థులకి మెడికల్ కాలేజీ ద్వారా చదువు దొరుకుతుంది. కాబట్టి ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా ఈ పీపీలని రద్దు చేయాలి. ప్రభుత్వ రంగంలోనే ఈ మెడికల్ కాలేజీలని నడపాలని చెప్పనేది మేము కోరుతా ఉన్నాం. సార్ ఏంటి సార్ పీపీపీ పద్ధతులు అంటే వేగంగా నిర్మించాలి, గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు దివాలా తీసింది. ఈ పీపీపీ పద్ధతులు వేగంగా నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఇందులో ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే విషయమే లేదంటున్నారు. ఇది మాట చెప్పడం తప్ప ఇది వేరండి. యాక్చువల్గా వీళ్ళకి కట్టాలనుకుంటే ప్రభుత్వం రాజధాని కట్టాలనుకుంటే కట్టగలరు. ఎందుకు కట్టట్లేదు? డబ్బులు లేవని వంక. కానీ వీళ్ళకి ప్రైవేట్ గూగుల్ వాడికి, మెట్టల్ వాడికి, లేకపోతే పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి రాయితీలు ఇవ్వడానికి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అక్కడ కానీ డబ్బులు ఏ విధమైనటువంటి కొరత లేదు. కానీ ఇక్కడ ఇది ప్రజలకు ఉపయోగపడేది. దీని ద్వారా ప్రజలకు ఉపయోగపడేదానికి డబ్బులు కేటాయించడం మానేసి బయట వాళ్ళకి ఇవ్వడం ద్వారా వీళ్ళ స్వప్రయోజనం కొంత డబ్బులకి అవినీతి పాల్పడే దానికోసం తప్ప వేరేది మాత్రం ఏది కాదు. ఈరోజు చూడండి, పేపర్లో వచ్చింది, మోడీకి 755 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ ఇచ్చింది. బీజేపీకి టాటా వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్లు కల్పించడం వలన ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే, బెనిఫిట్లు ప్రైవేట్ వాళ్ళు తీసుకొని వీళ్ళ పార్టీలకి ఫండ్ రూపేణా డబ్బులు తీసుకోవడం కోసమే ఈ పీపీపీలు తప్ప ప్రజలకు మేలు కోసం కాదు. ప్రజలకు మేలు జరిగే దానికోసం అయితే ప్రభుత్వంలో ఉంటేనే ప్రజలకు మేలు జరిగింది తప్ప ప్రైవేటీకరణలో మాత్రం ప్రజలకు మేలు జరగదు. అసలు ఇప్పుడు నిన్న ఉదాహరణకి పల్నాడు ఏరియాలో అసలు ఆ ఏరియాలో మెడికల్ కాలేజీ లేదు ఇప్పుడు వరకు. మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఓపెన్ చేసి ఒక సంవత్సరం ఎడ్యుకేషన్ కూడా పోయింది. నష్టం అంటే కీలకంగా దీంట్లో ఒక వ్యాపారంగా మారిపోతాయి. పీపీలకి మెడికల్ కాలేజ్ ఇవ్వటం వల్ల అవి వ్యాపార కేంద్రాలు అవుతాయి తప్ప ప్రజలకు సేవ చేసే కేంద్రాల నుంచి తప్పుకుంటుంది ప్రభుత్వం. ఇది తీవ్రమైన నష్టం. సాధారణ పేదలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైద్యం అందదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కార్పొరేట్ విమానం ఎక్కే హక్కు అందరికీ ఉంది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే హక్కు ఉంది. కానీ కార్పొరేట్ కాలేజీలో చదివే హక్కు ఉంది. కానీ ఎంతమంది పేదవాళ్ళు ఈ సదుపాయాలను పొందగలుగుతున్నారు? అతి తక్కువ మంది డబ్బులు ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అప్పులు పాలయ్యి చేస్తున్నారు. ఇప్పుడు పేదవాళ్ళకి అటువంటి అప్పు దొరకదు, అటువంటి వైద్యం దొరకదు, అటువంటి విద్య దొరకదు, అటువంటి ప్రయాణం చేయలేరు, అటువంటి సదుపాయాలు దొరకవు. ఇవన్నీ పైకి చెప్పేది ఒకటి, లోపల జరుగుతుంది వేరే ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అంగీకరించడానికి వీల్లేదనేది మా అభిప్రాయం. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజ్ నిర్మాణం అనేది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు అనవసరంగా ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఉంటుంది. అసలు ఇటువంటి నష్టం ఉందా పీపీపీ పద్ధతులు వెళ్ళడం వల్ల? పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ప్రజలను మోసం చేయడం తప్పు. గంగవరం పీపీపీలో వచ్చిన గంగవరం పోర్టు ఇప్పుడు ఏమైనా 1% అయినా పబ్లిక్ అనేది, గవర్నమెంట్ అనేది ఉందా? లేదు, జీరో. అందుకని పేరుకు మాత్రం పీపీపీ అని చెప్పడం, పీపీపీ అంటేనే ప్రైవేట్ అని ముందు అర్థం చేసుకోవాలి. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వడం అనేది శుద్ధ తప్పు. విద్యా వైద్యం కూడా ప్రైవేట్ చేసిన తర్వాత ఇంకా ప్రభుత్వం దేనికని అడుగుతున్నాం. అలాగే విద్యుత్తుని ఎలాగా డిస్కమ్స్ అన్నీ ప్రైవేట్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ ప్రైవేట్ చేస్తే ఇది ప్రైవేట్ పిచ్చి తప్ప ఇంకోటి కాదు. కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి లాభాలు సమకూర్చడానికి చేసే పని. అందులో మెడికల్ కాలేజీలు ఏమిటి, సగం మెడికల్ కాలేజీలు ఇప్పుడే కట్టున్నాయి, పెట్టుబడి పెట్టుంది. అందుకని అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే తేలిక, వాళ్ళకి భారం కూడా ఉండకుండా చేయడం అనేది ఇందులో ఉన్నటువంటి పరమార్థం. ఆ విధంగా ప్రైవేటు వాళ్ళకి
కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు ప్రభుత్వం మొత్తం రాష్ట్ర సంపదని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేటువంటి పద్ధతి. దీనివల్ల ప్రజల మీద తర్వాత వైద్యం అనేటువంటిది విపరీతమైన ఖరీదవుతుంది. వైద్యం అందక ప్రజలు చనిపోతారు. ఈరోజు వైద్యం అనేది హక్కు, ఆరోగ్యం అనేది హక్కు ప్రజలకి. కానీ అలాంటిది ఆరోగ్య హక్కు అనే దాన్ని లేకుండా చేసి ఇప్పటికే జోబిలో 63% జోబిలో డబ్బులు ప్రజలు ఆరోగ్యం కోసం వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారు. అలాంటి దీనిలో ప్రైవేట్ కానీ ఈ కాలేజీలు అయిపోతే చదువుకునేటువంటి వాళ్ళే ఖరీదైపోతారు. చదువుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా సంపాదించాలని వాళ్ళకు ఉంటుంది, అంతేగాని వైద్యం చేయాలని ఉండదు. అందుకని ఈరోజు వైద్యం అనేటువంటి దాన్ని పూర్తిగా ప్రైవేట్కి అప్పచెప్పేటువంటి దానిలో భాగమే మెడికల్ కాలేజీలు కూడా ఇవ్వడం. అందుకని జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అనేటువంటిది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల. దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంతో అవ్వదు. మొత్తం అంతా కలిపినా 10,000 కోట్లు ఇప్పటికీ సగం ఖర్చు పెట్టున్నారు. అందుకని ఉన్నటువంటి వాటిని ప్రైవేటు వాళ్ళకి అప్పగించి ప్రైవేటు వాళ్ళు చౌకగా లాభాలు గుట్టేసేదానికి, వాళ్ళని మేపేదానికి, వాళ్ళ ప్రయోజనం కోసం ఈరోజు చేయడం అనేటువంటి దానివల్ల ప్రజలు రాబోయే రోజుల్లో తీవ్రమైన ఇబ్బందులు గురవుతారు. అందుకని ఇది ప్రజల కోణంలో మనం పరిశీలించినప్పుడు ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది తీవ్రమైనటువంటి హాని చేస్తుంది. వైద్యం అనేటువంటిది ప్రజలకు అందుబాటు లేకుండా పోతుంది. అందుకని ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వడం, పీపీపీ పేరుతో మోసం చేయడం అనే దాన్ని వెంటనే ఆపాలి. అందుకని పీపీపీ నువ్వు ఏ పేరైనా చెప్పనివ్వండి, ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తే వచ్చేటువంటి హాని ఏమిటనేది మీకు తెలియదా? ప్రభుత్వానికి తెలుసు. తెలిసినా కూడా ఈరోజు తమ స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం ఈ రకంగా ప్రజల యొక్క హక్కుల్ని తాకట్టు పెట్టేదానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. ఆ ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా మాట్లాడకుండా అందరికంటే ముందు చేతులెత్తి వాటిని అమలు చేసేటువంటి భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలాగన్నా కానీ ప్రైవేట్కి అప్పచెప్పాలని చూస్తున్నారు. అందుకని వీరు ప్రైవేటు పిచ్చితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకొని దీని మీద తిరగబడాలి, దీన్ని వ్యతిరేకించాలి, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం. సరే, ఎక్కువ కాలం ఏమో కొంతకాలం వరకే అది నిర్మాణం వరకు వాళ్ళకి ఇస్తున్నాం. కొంతకాలం తర్వాత అది ఇప్పటికే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకి 40% ఉన్నా సరే అదంతా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతుందనేది ప్రభుత్వం చెప్తున్నమాట. కట్టి పెట్టడానికి వాళ్ళ ఆధీనం, అంతేగాని తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవుతాయి. అందుకని పీపీపీ పద్ధతిలో వాళ్ళు కట్టి వాళ్ళకి ఇవ్వడం కాదు, ప్రభుత్వం కట్టి వాళ్ళకి ఇస్తారు. అందుకని ఆ విధంగా చేయడం అనేటువంటి ప్రైవేట్ అల్టిమేట్గా ప్రైవేట్కే ఇవి హ్యాండ్ ఓవర్ అవుతాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలు అవుతాయి తప్ప ప్రభుత్వ వైద్య కళాశాలలు కావు. అందుకని ఇది చాలా తప్పిది, శుద్ధ తప్పిది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన తప్పులు అన్నింట్లో కల్లా ఇది గ్రాస్ మిస్టేక్. అందుకని దీన్ని ఇప్పటికైనా సర్దిద్దుకోవాలి ప్రభుత్వం. సర్దిద్దుకోకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకని ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని అయిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. ఈ ప్రైవేట్ కాకుండానే అడ్డుకోవడానికి ప్రజలు సిద్ధం కావాలని కోరుతున్నాం.